సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ప్రజెంట్ సక్సెస్ నుంచి మళ్ళీ పాస్ట్ సక్సెస్లోకి ఒకసారి వెళ్దామండి. అఖండ సినిమా తర్వాత మళ్ళీ అఖండ 2వా లేకపోతే అఖండ 3వా లేకపోతే అఖండని మించింది వస్తుందా, ఇలాంటి అంచనాల్లో ఆల్మోస్ట్ బాలయ్య గారి అభిమానులే కాదు మొత్తం సినీ అభిమానులందరూ కూడా అంచనాల్లో ఉన్నారండి. అసలు బాలయ్య బాబుతో ఒక్కడితోనే చెయ్యాలి బోయపాటి అనే బాగా కరడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు అభిమానుల్లో. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు ఏంటి సార్? కన్ఫర్మ్ బాలయ్య గారితో అఖండ 2 అనేది ఉందండి. ఏ అభిమానైనా నేను వారిని బాగా ఒక 3 సక్సెస్ మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు. కానీ వేరియేషన్ ఉండొద్దండి. పక్క పక్కనే చేస్తే ఏది ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు ఒకటి తింటే బాగానే ఉంటుందండి, 2 తింటే బాగానే ఉంటాయి, 1 కేజీ 2 కేజీ తినలేము. సో అందుకని వెంటనే అయితే నీకు అది అయిపోతుంది. ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారంటీ దానికి దీనికి ఉన్న గ్యాప్లో ఆయన 1-2 చేసి ఉంటారు, నేను 1-2 చేసి ఉంటాను బయట. సో దీని నుంచి వచ్చి ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్కు వేరేగా ఉంటుందండి. 100%. రోజు అదే అని అంటే కూడా మనకి ఇది పెద్ద అంటే మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటే రిలీఫ్ సస్టైన్ అవుతుంది. ఆయన కూడా చాలా రిలీఫ్గా ఉంటాడు కదండి. అవును, ఒక ట్రాన్స్ఫర్మేషన్ బయటికి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను, ఒక సెంటిమెంట్ సినిమాను, ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరికి వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి. ఓకే, ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి, ఒక కొత్తదనం కనపడాలన్నా కూడా చేయాలి. అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు. ఇది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే. అవునండి. అంటే ఎందుకంటే అఫ్కోర్స్ 3 హిట్లు. అవునండి. ఆయనకు ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా. అదే టు బి వెరీ ఆనెస్ట్, ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా బాలయ్య గారి అభిమానులకు కనుక మీరు చెప్పాల్సి వస్తే, చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్ బాలయ్య గారి అభిమానులకి? అంటే ఏం ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్. ఇప్పుడు జరుగుతూ ఉంది బాబీ సినిమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. బాబుది నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి, అది చూసుకొని వెంటనే నేను వస్తాను. ఇంకో కమిట్మెంట్ ఇప్పుడు చేయబోతున్నానండి. అది ఏంటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, జస్ట్ ఫ్యూ డేస్లో. పెద్ద హీరో. సో పెద్ద హీరో. అదే మీరు పెద్ద హీరో అంటే మీరు చెప్పలేము, మీరు గబుక్కొని రామ్లాంటి హీరోని తీసుకొచ్చి పెద్ద హీరోని చేస్తారు మీరు సడన్గా. ఇప్పుడు రామన్ చూస్తే మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే చాలా చాక్లెట్ బాయ్ లాగా కనిపించేవాడు. ఇప్పుడు కనిపిస్తే అలా కనిపించాడు, పక్కనే దున్నపోతుతో కనిపిస్తాడు. ఏది నీ దున్నపోతు వేసి రామని అడిగే రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు. సినిమా బయటకు వచ్చాక ఈ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ రామ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అవునండి. స్కంద చూసి బయటకు వచ్చిన తర్వాతే సూపర్ కరెక్ట్ అండి. అది ఆ ఇమాజినేషన్ మారిపోయింది రామ్ మీద. అండ్ అతనికి మీకు షూటింగ్ టైంలో ఎట్లా ఉంది సార్ ఇంటరాక్షన్? సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్, అసలు చాలా హెల్దీగాను హ్యాపీగా ఉంటుంది. ఓకే, అసలు ఏ ఇది ఉండదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఒకటే సార్ మనలో క్లారిటీ ఉండాలి, టెక్నీషియన్లో క్లారిటీ ఉండాలి. టెక్నీషియన్లో క్లారిటీ ఉంటే ఇంకెవరు ఏ ఇది ఉండదండి, చాలా హెల్దీగా వెళ్తుంది. అవునండి. అంటే సార్ మీరు ఎంత ఇతమిద్దంగా నిర్దిష్టంగా మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారన్న దానికి నేను విన్నానండి, నిజమో కాదో నాకు తెలీదు. సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటగా ఆఖరి వరకు ఎవరో అన్నారు. ఎవరో అనడం అని కాదు సార్, నాకు వేరే సీన్ నాలో చూపించడాలు కొంత అయిన తర్వాత వాళ్ళతో అది నాకు అసలు అలవాటు లేదండి. నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్. మీకు ఏమైనా డౌట్ ఉందో చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం, ఇబ్బంది లేదు. ఓకే, ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ చేయలేరండి. ఏ సీన్ కాని సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్. అవును, అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది. ముందే ఊరికే చూస్తాం, మేము చెప్తాం, ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానండి, చెప్పలేరు సార్. అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది, డైరెక్ట్ గారు ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది, అది ఒకసారి చూడండి, ఈజీ నాకు. ఓహో ఇందుకు అడుగుతున్నారా, లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది. లేదు కరెక్టేనా, లేదు సార్ నిజమే బాగుంది, టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటి, లేదు సార్ నిజంగానే ఇది చిన్న ఇది ఉంది సార్, ఓకే ఒక 2 డేస్ మనం పెట్టుకుందామండి, టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని 2 డేస్ పెట్టేస్తాం, ఈజీ. అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ, మీకు చూపించడానికి ఈజీ, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ అండి. అలా కాకుండా ఇవాళ చూసావు
ఒక ఇంటర్వెల్ దాకా అయింది, కొంతవరకు ఉంది, చూసావు. ఇప్పుడే జడ్జి చేయలేరు. ఏం చెప్తారు? చూస్తారు అంతే. నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్? కరెక్ట్. ఎవరైనా సరే సార్. అవును, మీ ఫస్ట్ హాఫ్లో లాక్లు అన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి. ఊరికి చూపించామంటే చూపించాము అంతే. అది ఎందుకు? అది అందుకని ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి, గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలి. జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకోసారి చూసే జడ్జిమెంట్ రాదు. ఇది ఆల్రెడీ చూసాను. ఎన్నిసార్లు ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి, ఒకసారి చూసావు నవ్వావు, రెండోసారి చూసాను నవ్వావు, మూడోసారి చూసావు నవ్వావు, నాలుగోసారి చూసావు నవ్వావు, ఐదోసారి చూసావు ఆల్రెడీ చూసాం అనుకుంటావు, ఆరోసారి నేను చక్కలిగిలి పెట్టాలి. ఎందుకు వస్తుంది సార్ నవ్వు? సో అన్నిసార్లు నీకు, ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు, దానికి తర్వాత ఒక ఆర్ఆర్ యాడ్ అవుద్ది, అద్భుతమైన నీకు ఇది యాడ్ అవుద్ది, వాయిస్ యాడ్ అవుద్ది, డబ్బింగ్ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ, కలర్ఫుల్ డిఏ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదానికి చాలా తేడా ఉంటుందండి. కరెక్ట్ అండి, కరెక్ట్. అదైతే ముందు అరవింద్ గారికి ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం? ఇప్పుడు వద్దు, మీరు పొల్యూట్ అవ్వద్దు. మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు నువ్వు ఒక ఆడియన్లా చూసావు, మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారికి కూడా ఫైనల్గా చూపిస్తానండి. అంతేనా? ఫైనల్గా చూపిస్తాను సార్. బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరండి. ఆయన అసలు కథ కూడా అడగడు, వద్దు పోయి పెడగారు, మీరున్నారు చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన. ఓకే. సో ఆయనకి నాకున్న నమ్మకం అండి, మా మధ్యలో ఉన్న బాండింగ్ అది. ఓకే. సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వేం చెప్పొద్దు నాకు, నువ్వే చేయి. అది నిజంగానే బరువు కోసం అనండి ఆయన. నాకెందుకు భయపడుతున్నాడు కదా అని ఆయనకు ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు. ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి, అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్య బాబు గారికి చెప్పారా? అఘోరా క్యారెక్టర్. ఓకే. చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళారా? 1 minute సార్ ఆయన వినింది. బాబు ఇప్పటివరకు మనం 2 ఇలా చేసాము, సోషల్ ఫార్మాట్ చేసాము, ఇప్పుడు సోషల్ ఫార్మాట్ 2.5 hours కష్టమైపోద్ది, మరి ఏం చేద్దామండి. నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను. అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఇదే అన్నాడు. అవును బాబు, కాకపోతే బాలయ్య బోయపాటి ఉంటారు కదా బాబు. కుట్టారుగా, బాలయ్య బోయపాటి అలా ఉంటారు కదా. నిజమేనండి, మీ ఇష్టం, ఎప్పుడు గెటప్ చెక్క ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇంతే జరిగింది. ఓ అంతేనండి, చాలా సింపుల్, చాలా సింపుల్. ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను, ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన. ఓకే, అంతే, చూసుకోండి, తర్వాత మనం గెటప్ అంతప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు. అంటే అది నమ్మకం అండి, షీర్ ఫెయిత్ మీ మీద ఉన్న నమ్మకం అండి, అంతే. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటామండి మా భుజాన. అది ఒక రకంగా హెవీ వెయిటేనండి. ఇప్పుడు కథ విని బాగోలేదు, ఇది మార్చండి, ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అంతా మీదే, మంచి అయినా చెడైనా. సో మీరు ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది. మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా. ఎలా? ఎందుకంటే నేను రీమేక్ చేయలేను సార్. రీమేక్ చూపిస్తే నాకు కిక్ రాదు. నాకు రోజు స్ట్రగుల్ పడాలి. అమ్మ ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఇలా పెట్టాలి, ఇది మార్చాలి, బ్లాక్ మార్చాలి, నుంచి ఇది బయటికి తీయాలి. ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టండి. అది లేని రోజు నాకు అవసరం లేదు సార్. అది అందుకే నేను రీమేక్లు చేయనండి. రీమేక్లు చేయరు అసలు. ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో. నేను చేయనండి, చేయలేను. నాకు కిక్ ఉండదు. అది నేను చూస్ చేసేదేం సార్. మరే కరెక్ట్, నేను అది పెద్ద ఇబ్బంది పడతాను. నేను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా ఎప్పుడు రీమేక్ అలా అని కాదు సార్. నేను వాళ్ళతో చెప్పండి, నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది. నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా. కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది, సెకండ్ వెర్షన్ ఉంది. నాకు నేను చేయగలను. ఓకే, భద్రకి సెకండ్ వెర్షన్ ఉంది, కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది. ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి, మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్త కథ వస్తుంది. ఓకే, సింహ కూడా అలాగే ఉంది. తులసికి లేదని సింహాకు ఉంది అలాగే. ఇదే ఉంటుంది, సెకండ్ వెర్షన్ ఉంటుంది. సెకండ్ అంటే అదర్ వెర్షన్, ఇంకో రకంగా కూడా తీయచ్చు సినిమా. ఓకే, అదర్ వెర్షన్ అలా ఇంకేదన్నా నేను వెళ్ళినప్పుడు చేయగలను. కాదు సార్, దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు కదా 2 వెర్షన్స్ ఉన్నప్పుడు. అంతే కదా సార్. అమ్మ మీరు మామూలు కారండి. కాదు సార్, ఎందుకంటే అది మా ధర్మం సార్. అది ధర్మం ఏంటంటే సార్, ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప పగిలిపోతుంది. ఇప్పుడు ధర్మం ఓకే, మీ బాధ్యత, మీ ఉద్యోగ ధర్మం, లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది. బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట.
కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అవునండి. అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పంపకం జరుగుతుంది. ఇక్కడ మీరు 2 వెర్షన్స్ రాసుకుని 2 బాగున్నాయి దీనిలో వెళ్దామని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే. నాకు ఒక రైటర్ స్వింగ్ కూడా ఉంటుందండి. వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్. ఓకే. కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫైనల్ జడ్జికి నేను వెళ్తాను. ఓకే, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ఫైనల్ డెసిషన్. సార్ ఓకే, ఇప్పుడున్న ఇది ఎలా ఉంది, ట్రావెల్ ఎలా కావాలి, ఏంటి వాట్ ఇస్ వాట్, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది, ఓకే, ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం, ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్స్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకొని కూర్చుంటాను. ఓకే. కుటుంబ వ్యవస్థ పట్ల తల్లిదండ్రులు అనే ఒక ఇన్స్టిట్యూషన్, ఫాదర్ అండ్ మదర్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల మీకున్న గౌరవం, అపారమైన ఆపేక్ష, అవన్నీ కూడా ఆ సీన్లో చాలా బాగా కనిపించాయండి. మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఇందాక చెప్తున్నారు. లేదండి, సో దాని మీద మనకు ఒక బాధ్యత ఉందండి. తప్పకుండా ఈరోజు వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం లేనప్పుడు అట్లీస్ట్ మనం చూపించాలి. కలిసి ఉంటే ఉండే ఇది ఉండే ఆనందం, ఇది ఆ కలర్ఫుల్నెస్ ఇలా ఉంటుంది. మనం పక్కన ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు ఉండే అంత ఆరోగ్యకరంగా, మనం లేనప్పుడు వాళ్ళు ఉండే అంత ఇది వేరేగా ఉంటుంది. అవును. సో అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి పక్కనే ఉండడానికి ప్రయత్నిద్దాం. అందరికీ కుదరాలని లేదండి. ఆ డైలాగ్ కూడా చెప్పించారు, చెప్పించా. అది అందరికీ కుదిరే పని కాదు, అది నాకు కుదిరింది, నా అదృష్టం చెప్పించామండి. ఎందుకంటే నా తల్లిదండ్రులు అంటే నా ఆత్మ, వాళ్ళు వేరే కాదు అని చెప్పాం సార్. ఎందుకంటే నాకు ఆ అవకాశం దొరికింది సార్, అక్కడ ఆ అవకాశం దక్కింది. సో తప్పకుండా ఒక మంచి చెప్పాలి అనుకున్నాను సార్, చెప్పాను సార్. ఇదేనే కాదు సార్, నా అంటే నేను చేసిన సినిమాలు భద్రా దగ్గర నుంచి మీరు ఇక్కడ వరకు ఏది తీసుకున్నా, లాస్ట్ అఖండ వరకు ఎందులో ఏది తీసుకున్నా సరే సార్, ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. అవును, 100కు 100% జనంలోకి వెళ్ళేలా ఉంటుంది. 2 ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. అది కంపల్సరీ జనంలోకి చూసుకుపోయేలా ఉంటుంది. నాకు అంటే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను సార్. భగవంతుడు ఏదో నాకు రాశాడు, ఒక మంచి యోగం ఉంది. నా తల్లిదండ్రులు ఇచ్చిన 250 గ్రాముల గుజ్జు, 250 గ్రాములు ఏమండి, లేదు తక్కువ, మీరు తప్పు కొలుచుకున్నారేమో అనుకున్నా. ఒక 500 గ్రాములు చాలండి ఇచ్చారు. ఈరోజు అవకాశం ఇచ్చారు, అవకాశం ఉన్నంత వరకు మంచి చెప్దామండి. అందుకని ఒక బూత్ వాడను సార్, రాంగ్ వేస్ వాడను సార్, అసలు డబుల్ మీనింగ్ మాట కానీ, ఒక అపశబ్దం అంటారే, మామూలుగా విలేజ్లో మాట్లాడుకునే మాటల్లో కూడా మీరు ఎక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ అబ్సీనిటీ అన్న దాన్ని అలౌ చేయరండి. అది ఇవ్వండి సార్. మీరు చాలా ఎమోషనల్గా ఉంటాయి మీ డైలాగులు, మీ సీన్స్లో. అదే అంటే మీరు, నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, అంటే మీరు కీ డైలాగ్ రాస్తారా ముందు, లేకపోతే రత్నం గారే మొత్తం రాసాడా? లేదండి, కీ డైలాగ్స్ ఉంటాయండి. కీ డైలాగ్స్ అది సపరేట్ అండి. సినిమా అనుకున్నప్పుడే నేను కొన్ని చేసి పెట్టుకుంటామండి. ఓకే. తర్వాత రత్నం గారు మామూలుగా ఒక వెర్షన్ రాస్తారండి, ఆయన వెర్షన్ రాసుకుంటూ వెళ్ళిపోతారండి. 5 ఉంటుంది. కొన్ని కీ డైలాగ్స్ ముందు నుంచే ఇది చేసి పెట్టుకుంటాను సార్ నేను. ఓకే, పెట్టుకుని వెళ్తాను సార్. అంటే మీరు నార్మల్గా ఇన్ జనరల్గా మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్లో చాలా గొప్ప ఎలాబొరేట్గా మాట్లాడిన సందర్భాలు అయితే నేను చూడలే. ఏది మన ఛానల్ ఇంటర్వ్యూస్లో కానీ, సోషల్ మీడియా ఇంటర్వ్యూస్లో కానీ. నాకు ఇంకొక విషయం మీ దగ్గర తెలుసుకోవాలని అనిపించింది ఏంటంటే, ఫ్యామిలీ సిస్టమ్ని ఇంత గౌరవిస్తారు కదా, అసలు మీ ఫ్యామిలీ ఏంటి అన్నది తెలుసుకోవాలని నా కోరిక సార్. ఫాదర్ మదర్ ఎక్కడ ఉంటారు? లేదండి, అంటే నాన్నగారు అమ్మగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వారు లేరండి. కాలం చేశారు. నాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీలానే ఉంటుందండి. మొత్తం అంతా నా దగ్గరే ఉంటారు, అంతా మెజారిటీ. ఓకే, మెజారిటీ హైదరాబాద్లో కూడా నా ఇంట్లో కూడా ఇప్పుడు 15 మంది ఉంటారండి. అబ్బా. సో అందుకే మీ సినిమాల్లో అందరూ ఏ ఇంట్లోనే 10 మందికి తక్కువ ఉండరు. లేదండి, అదే ఇది ఉంటుందండి. సో ఇక దాన్ని ఇది అని కాదు సార్, కన్ఫామ్ నాకు ఒక అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మంచి ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయాలి అనేది ఉద్దేశం సార్. సో అందుకని ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఆ రకమైన సెటప్ని రాయడం అన్నా, దానిలోంచి మళ్ళీ హీరోయిజాన్ని బయటికి తీసుకురావాలి, మళ్ళీ హీరోని సెపరేట్గా చూపించాలి అంటే అది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ అండి. అవునండి. అంత సులభంగా జరిగేది కాదు. అయితే హీరోయిజము లేకపోతే ఫ్యామిలీ డ్రామా, మైల్డ్ ఫ్యామిలీ డ్రామాలు సెంటిమెంటల్గా వెళ్తాయి. మీరు అలా ఉండవు. అంటే ఒకే వే చెప్తే మాత్రం చూడడు సార్. ఇప్పుడు ఆడియన్స్ కూడా కష్టమైపోద్ది. అంటే ఇప్పుడు నేను అఖండ చేసి వచ్చాను సార్, నేను 1 వే వెళ్తే అసలు అంటే ఇది లేదు వెంటనే అనేస్తారండి, దమ్ము లేదురా వెంటనే అనేస్తారండి. ఇప్పుడు కుటుంబ వాల్యూస్ చూడాలంటే కూడా సార్, దాని తర్వాత ఉండే ఆ హార్డ్నెస్ లేకపోతే మీరు
సాఫ్ట్ అయిపోద్దండి, సాఫ్ట్ ఈవెన్గా పెడుతుందండి, దాని మీద Flat అది అయిపోతుంది. అర్థవంతంగా ఉండదు, ఫ్లాట్ అయిపోద్ది. చూడడానికి కూడా అమ్మా అనుకున్న ఆ ఫీల్ రానివ్వకూడదు సార్. అది రానికుండా ఉండాలి అని అంటే దీనిలో తీసుకునే ఒక ఇది, కంటెంట్లోనే తీసుకునే ఒక ఇది, వెళుతూ 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 దమ్ముగా ఒకటి లేపుతామండి, ఓకే, బలంగా ఒకటి లేపుతాం, ఆటోమేటిక్గా కూర్చుంటాడు. అంటే ఇప్పుడు దాకా చేసిందంతా కూడా ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు అవునండి, ఆ బ్రేక్ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి ఒక ఎమోషన్ లేపి తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తామండి. ఓకే, ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసామో ఆహా దీనికి కనెక్షన్ ఇచ్చాడా, హ్యాపీ. సో అలా మనం ఒక మంచి ఇది తీసుకున్నప్పుడు అండి చెప్పేది కాస్త స్ట్రెస్సే చెప్పాలి. అవును. ఆ స్ట్రెస్సే ఎమోషనల్ యాక్షన్ ఈ ఇమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ అనేది ఆ స్ట్రెస్సేనండి. రైట్ అండి, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా స్కంద అనౌన్స్ రాము హీరోగా బోయపాటి సీను అనగానే అందరూ ఒకసారి నివ్వెరపోయారు. ఎందుకు అంటే అఖండ లాంటి ఒక బాలకృష్ణ గారితో ఒక భూగోళం బద్దలయ్యేలాంటి సినిమా చేసి ఇమీడియట్గా ఒక యంగ్ హీరో రామ్తో సినిమా ఏంటి బోయపాటికి అని చాలామంది సోషల్ మీడియాలో కూడా దాని మీద చాలా డిస్కషన్ జరిగిందండి. మీరు దానికి ఏ సమాధానం చెప్తారండి? రామ్తో ఇమ్మీడియట్గా చేయడానికి కారణం ఏంటి? సార్ సినిమాకి పరిధి లేదు సార్, అది మనం ఎంత ఊహిస్తే అంత ఉంటుందండి, అది మనం ఎంత కావాలంటే అంత ఉంటుందండి, మనం ఎంత చూపించాలంటే అంత ఉంటుందండి. ఎవరినైనా ఒక హీరోని అనుకున్నప్పుడు గ్యారంటీ వారిలోంచి ఇప్పుడు మీరు అన్నారు ఈరోజు సినిమా చూశారు, మీకు ఎక్కడన్నా తక్కువ అనిపించింది? అస్సలు. సో అది నా బ్రెయిన్లో ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఏదైనా చేయగలం సార్ తప్పకుండా. సో తను ఇలా ఉన్నాడు, తన దగ్గరికి తనకు ఒక లైన్ చెప్పి బ్రదర్ ఇదిగో ఇది రామ్ గారు ఇదిగో దీనికి మీరు ఇలా పెరగాల్సి వస్తుంది 12 kgs వరకు, హెయిర్ స్టైల్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న రామ్ నాకు వద్దు, కొత్త రామ్ కావాలి, ఏం చేద్దాం? చేద్దాం సార్. సో ఇదిగో ఈ టెక్నీషియన్స్ ఇది 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 ఇలా మారితే మనం చేస్తే బాగుంటుంది, లేదంటే బాగోదు, వద్దు మనం డ్రాప్ అయిపోదాం, నేను వేరే ఏదో చూసుకుంటాను, అదేంటనేది మీరు ఇప్పుడే నాకు చెప్పండి అంటే లేదు సార్ మనం వెళ్దాం. తనకి తపన ఎక్కువ అండి, ఓకే, కొత్తగా చేద్దామనే ఒక తపన ఉంటుంది తనకు కూడా, రామ్ గారికి. సో లేదండి మనం చేద్దాం, బ్రహ్మాండంగా చేయొచ్చు, నేను అసలు ఎప్పుడు చేయలేదు ఈ ప్యాటర్న్ ఆఫ్ గెటప్ కానీ ఇది కానీ, నిజంగా నాకు కొత్త అంతకన్నా ఇంకేం కావాలి, నా నుంచి కొత్త ఆర్టిస్ట్ బయటకు వస్తే తప్పకుండా అన్నాను. అంటే తనతో మీతో చేయడం కూడా తనకు ఒక ఎలివేషన్ కదా. సో అది ఆ ప్యాడింగ్ మొత్తం అంతా కూడా నేను అంతా ఇది అనుకొని ముందు ఒక దీనికి వచ్చిన తర్వాతే లేదు మనం గ్యారంటీ రీచ్ కాగలం అనుకొని అనౌన్స్ చేశానండి. ఓకే, అయితే నేను ఇంకొక టెక్నికల్ డౌట్ ఉన్నదండి దీనిలో. అదేంటంటే ఇప్పుడు రాము అనే ఒక హీరో నార్మల్గా ఒక సాఫ్ట్, ఒక ఏదో చిన్న ఫ్యామిలీ డ్రామాలో చిన్న అల్లరి, చిన్న మిస్చీఫ్, ఎంటర్టైన్మెంటు అవన్నీ చేసిన హీరోవే. కానీ అసలు ఇంత పెద్ద ఇమోషనల్ బ్లాక్ని భుజం మీద మోసిన దాఖలాలు గతంలో లేవు, ఫస్ట్ టైం ఇది ఇలాంటిది. అంటే రామ్ మీద ఇలాంటిది పండుతుందని మీరు అసలు ఎట్లాగా ఎక్స్పెక్ట్ చేశారన్నది మాత్రం ఇట్ ఈస్ 100% ఏ డౌట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అండి, దాంట్లో డౌటేలే. దీనికి మీ సమాధానం? మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒకటి చెప్పింది మీకు ఇందాకే చెప్పాను సార్, నేను నా ఊహ, నా కళ, నేను ఒకటి అంటానండి, మీతో మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటుంది, అది నేను స్క్రీన్ మీద తీసుకెళ్ళేటప్పుడు ఎలా వేరేగా తీసుకెళ్ళగలను నాకు కొంచెం ఐడియా ఉందండి. నెంబర్ 1 మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రీకాంత్ గారు